ముగ్గురు ముక్కుపచ్చలారని పిల్లలు. ఆ ముగ్గురు 10 ఏళ్లలోపు వాళ్లే. కన్న తండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. కారణాలేంటో తెలియదు కానీ చెరువుల్లో తోసి దారుణంగా చంపేశాడు ఆ ముగ్గురు పిల్లల్ని. నాన్న రమ్మన్నాడు, అంతే. ముగ్గురు పిల్లలు ఆటో ఎక్కేశారు. ఎక్కడికి నాన్న అని అడిగారు ఆ చిన్నారులు. తినుబండారాలు కొనిస్తారు రండి అంటూ నాన్న బదులిచ్చాడు. ఇంకా పిల్లల సంతోషం అంతా ఇంత కాదు. ఆ సంబరానికి అవధులు లేకుండా పోయాయి. ఆటో ముందుకెళ్తుంటే పిల్లలు ఆనందంలో తమను తాము మైమరిచిపోయారు. అయితే ఆ చిన్నారులకు తెలియదు తమకు ఇదే చివరి యాత్ర అవుతుందని. అసలు ఆ నాన్నకు ఆలోచన ఎందుకు వచ్చిందో గాని పిల్లల్ని చంపేయాలనుకున్నాడు. ఈ దారుణానికి ఆర్థిక ఇబ్బందులే కారణం అన్న మాట వినిపిస్తోంది. ఊరికే రమ్మంటే పిల్లలు రారు అని అతనికి తెలుసు. ఊరి చివరిలో ఉన్న షాపులో కొనిస్తానని చెప్పి ఆటో ఎక్కమన్నాడు. అదే వారికి చివరి యాత్ర అయింది. బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కుంటామంటూ సంతోషంతో వెళ్ళిన ముగ్గురు పిల్లలు చివరకు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. కామారెడ్డి పట్టణంలో జరిగిన విషాదం ఇది. ఇస్మాయిల్ అనే ఆటో డ్రైవర్ తన ముగ్గురు పిల్లల్ని పెద్ద చెరువులో తోసేసి హత్య చేశాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఇస్మాయిల్ ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఇదే కారణమా లేక ఇంకేమైనా ఉన్నాయన్న కోణంలో ఆరాధిస్తున్నారు పోలీసులు. ఆటో డ్రైవర్ నడిపే ఇస్మాయిల్ మానసిక స్థితి, అతని ప్రవృత్తి గురించి కూడా స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం కామారెడ్డి పట్టణం గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి, విజయ్ అనే 2 చిన్నారులు కూడా కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకెళ్లారు 10 ఏళ్ల సింహాద్రి, 9 ఏళ్ల విజయ్. వీళ్ళిద్దరూ వరుసకి బావమరుదులవుతారు. అంటే ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు. పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు పోలీసులు. చిన్నారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కానీ ఇప్పటిదాకా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఆర్బీ నగర్ ఘటన నేపథ్యంలో చిన్నారుల కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. మరి ఇక్కడక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రతినిధి దివాకర్ ఉన్నారు కామారెడ్డి నుంచి లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. దివాకర్, ఏంటి పిల్లలు మిస్ అవ్వడం? 2 ఘటనలు కామారెడ్డిలో ఒకేసారి జరగడం ఏంటి? అండ్ ఇక ఇస్మాయిల్ ఇక్కడ ముగ్గురు పిల్లల్ని ఎందుకు చెప్పాడు? కారణం ఏమైనా తెలిసిందా? అండ్ ఈ సింహాద్రి, విజయ్, ఈ బావమరుదులు ఇద్దరు వీళ్ళెక్కడికి వెళ్ళారు? వీళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? అసలు ఏం జరుగుతుంది కామారెడ్డిలో? ప్రస్తుతం మనం గోసంగి కాలనీలో ఉన్నాము. 2 రోజుల క్రితము గోసంగి కాలనీకి చెందినటువంటి 2 బావమరుదులు మిస్ అయ్యారు. ఇది మిస్టరీగా మారింది. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటున్నాయి. 2 రోజుల నుంచి పిల్లల కోసం వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు పట్టణంలో ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఆర్బీ నగర్ కాలనీలో జరిగిన ఘటన నేపథ్యంలో వీళ్ళు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. తమ పిల్లలకు ఏమైందో అని చెప్పి వారు భావిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పూరి గుడిసెలో ఉన్నటువంటి వీరు బావమరుదులకు వీళ్ళిద్దరు కూడా 10 సంవత్సరాల పిల్లలే. ఇద్దరు సరదాగా పెళ్లి ఉన్న రోజు పెళ్లికి వెళ్ళి ఇంటి నుంచి పక్కనే ఉన్నటువంటి బంధువుల పెళ్లి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో సాయంత్రం అయ్యేసరికి పిల్లలు లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళంతా ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. వారు ఇక్కడికి వెళ్ళారు పిల్లలు అనే వాళ్ళంతా రోధిస్తున్నారు. మనతో పాటు సింహాద్రి తల్లి ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? ఎప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళారు? శుక్రవారం రాత్రి నైట్ ఇక్కడ డిన్నర్ అవుతుందని అనుకున్నా సార్. అంతకు మించి ఇంకేమనుకున్నా సార్. వస్తారు కావచ్చు, ఇంటికి వస్తాడు అనుకున్నా సార్. చూసి కళ్ళు గంతలు కట్టి లాస్ట్కి వస్తే మేమందరం మా వదిన నేను కొట్టుకున్నాం సార్. ఇద్దరు కలిసి వెళ్ళారా? ఎవరెవరు వెళ్ళారు? ఏం పేర్లు వాళ్ళు? సింహాద్రి నా కొడుకు సింహాద్రి, విజయ్ కుమార్ నా అల్లుడు సార్, నా అన్న కొడుకు. అయితే గొడవటం సార్ రాజులంతా 1, 2, 3 అయింది సార్. మరి పోలీసు వాళ్ళు ఏమంటారమ్మా? ఏం చెప్తున్నారు మీకు? పోలీసు తీసుకున్నామన్నారు సార్. సరే లెంకుతున్నామన్నారు. నిన్న నైట్ కూడా సాయంత్రం కూడా వచ్చారు సార్. పెద్ద మేడం కూడా వచ్చింది సార్. సిఐ సార్ వచ్చిండు సార్. అందరు వచ్చారు సార్. మీరు చెప్పండి అమ్మా, విజయ్ని ఎప్పుడు చూసారు మీరు? అసలు చివరిగా ఎప్పుడు చూశారు? అప్పుడే విజయ్లో లెంకినాం సార్. అప్పుడు లెంకినప్పుడు లేడుగా. అంతమంది వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. లెంకుంటే ఉన్నా లెంకుండి వీళ్ళకి 2 సార్లు వచ్చా. లేడమంటే లేడు, అటు వేరే 2 ఉన్నారు. అంటే ఎవరైనా బంధువులు ఇంటికాడ మీరు వాకప్ చేశారు? ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళి? బంధువులు బిందులు ఇవ్వలేరు, వాళ్ళు ఇవ్వలేరు, పోరు సార్. మేము పోము, వాళ్ళు పోరు.
ఇది వీళ్ళ తల్లిదండ్రుల రోదనలు అయితే మిన్నంటుతున్నాయి. ఇది గోసంగి కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి. మనం అటు ఆర్బీ నగర్కి సంబంధించిన ఇష్యూలో కన్న తండ్రే కాలయముడుగా మారారు. ముగ్గురు చిన్నారులను చెరువులో తోసేసి హత్య చేశారు. వారి ముగ్గురికి కూడా తినుబండారాలు కొనిపిస్తా అని చెప్పడంతో ఆశతో వాళ్ళు తండ్రితో వెళ్లారు. ఇస్మాయిల్ ఈ గూతకానికి ఒడిగట్టాడు. అయితే కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల వల్లనే ముగ్గురు చిన్నారులను ఆర్బీనగర్ కాలనీకి సంబంధించిన ముగ్గురు చిన్నారులను తండ్రి హత్య చేశారని చెప్పి పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఈ గోసంగి కాలనీకి సంబంధించిన వారు 2 రోజుల నుంచి పిల్లల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏమైందో అని చెప్పి వారంతా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం రెండు రోజుల వ్యవధిలో 5గురు పిల్లలు మిస్సింగ్ కావడం, ఈ దాంట్లో ముగ్గురికి సంబంధించినటువంటి మిస్టరీ వీడింది. ఇంకా 2 పిల్లలు మిస్సింగ్ మిస్టరీగా ఉండడంతో కలకలం రేపుతుంది. పోలీసులు పట్టణంలోని అన్ని సీసీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన చాలా సంచలనంగా మారుతుందని చెప్పారు. రైట్ దివాకర్.